నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డైక్లోఫెనాక్ మెడిసిన్ యొక్క యూజెస్, అలాగే దాన్ని ఎలా వాడాలి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ డైక్లోఫెనాక్ అనేది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. అంటే ఇది వాపులను తగ్గిస్తుంది, అలాగే ఇది అనాల్జెసిక్గా కూడా పనిచేస్తుంది, అంటే నొప్పులను తగ్గిస్తుంది. అలాగే ఇది యాంటీపైరెటిక్, అంటే మన ఒంట్లో ఉన్న టెంపరేచర్ని తగ్గిస్తుంది. మొత్తానికి ఇది వాపులను, నొప్పులను, అలాగే జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. అలాగే దీని యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక షెడ్యూల్ హెచ్ డ్రగ్, అంటే ప్రాపర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ, లేకపోతే వితౌట్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ మనం ఈ డైక్లోఫెనాక్ సోడియం అనేది వాడద్దు. అలాగే ఈ షెడ్యూల్ హెచ్ అంటే ఏంటిది, షెడ్యూల్స్ అంటే ఏంటిది అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డైక్లోఫెనాక్ సోడియం లేదా పొటాషియం అనేది మనకు ఇంజెక్షన్స్ రూపంలో కావచ్చు, టాబ్లెట్స్ రూపంలో కావచ్చు, అలాగే ఆయింట్మెంట్స్ లేదా జెల్స్ రూపంలో కూడా లభిస్తుంది. ఇక దీని యూజెస్ చూసినట్లయితే దీన్ని మెయిన్గా జ్వరం వచ్చినప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు, అలాగే మోకాళ్ళ నొప్పులు లేదా మెడ నరాల నొప్పులు ఉన్నప్పుడు, అలాగే ఆపరేషన్స్ జరిగాక పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్ ఏమైనా ఉంటే ఆ సిచ్యువేషన్స్లో ఈ డైక్లోఫెనాక్ సోడియంని ఇంజెక్షన్ ఫామ్లో కానీ టాబ్లెట్ ఫామ్లో కానీ వాడతారు. ఏ పేషెంట్కి అయితే ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో గుజ్జు జరగడం వల్ల వచ్చే నొప్పి కావచ్చు, లేకపోతే వయసు పెరుగుదలతో పాటు వచ్చే కీళ్ళ నొప్పులు కావచ్చు, జాయింట్స్ పెయిన్ కావచ్చు, ఈ సిచ్యువేషన్స్లో ఈ డైక్లోఫెనాక్ సోడియంని ఉపయోగిస్తారు. ఇక దీన్ని ఎలా వాడాలంటే డైక్లోఫెనాక్ సోడియం ఇంజెక్షన్ ఫామ్లో అయితేనేమో 75 mg లేదా 50 mg రూపంలో దొరుకుతుంది. ఎక్కువగా అయితే 75 mg per ml రూపంలో వాడతారు. దీన్ని ఐవి కానీ లేకపోతే ఐఎం కానీ. ఐవి అంటేనేమో నరాలకు ఎక్కిస్తారు, ఐఎం అంటేనేమో తుంటికాడేస్తారు. కాకపోతే ఎక్కువగా అయితేనేమో ఐఎం ఫామ్లో దీన్ని ఇంజెక్ట్ చేసుకుంటారు డైలీ వన్స్, లేకపోతే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే డైలీ 2 times అనేవి వాడతారు. ఇక టాబ్లెట్ ఫామ్లో అయితేనేమో ఈ డైక్లోఫెనాక్ సోడియం అనేది సింగిల్ ఫామ్లో దొరుకుతుంది, అలాగే కాంబినేషన్లో దొరుకుతుంది. కాంబినేషన్లోనేమో డైక్లోఫెనాక్ సోడియం లేదా పొటాషియం ప్లస్ పారాసిటమాల్, అలాగే డైక్లోఫెనాక్ సోడియం ప్లస్ సెరిషియోపెప్టిడేస్, లేదా డైక్లోఫెనాక్ సోడియం ప్లస్ పారాసిటమాల్ ప్లస్ సెరిషియోపెప్టిడేస్ ఈ ఫామ్లో దొరుకుతుంది. ఇక వీటి డోసేజ్ చూసినట్లయితే డైక్లోఫెనాక్ 25 mg లేదా 50 mg లేకపోతే 75 mg, అలాగే పారాసిటమాల్ అయితేనేమో 325 mg లేదా 125 mg ఫామ్లో కూడా దొరుకుతుంది. ఇక ఈ టాబ్లెట్స్ని ఎలా వాడాలంటే బాగా పెయిన్స్ ఉన్నట్లయితే లేదా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్ ఉన్నట్లయితే డైలీ 2 times, రోజుకు 2 సార్లు వేసుకోవాలి. లేదు ఫీవర్తో పాటు పెయిన్స్ వస్తుంటే రోజుకు ఒక్కసారి వేసుకుంటారు. ఈ డైక్లోఫెనాక్ అనేది సస్పెన్షన్ ఫామ్లో అలాగే సపోజిటరీస్ ఫామ్లో కూడా దొరుకుతుంది, కాకపోతే దీన్ని ఎక్కువగా వాడరు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ డైక్లోఫెనాక్ అనేది మనకు జెల్ ఫామ్లో కూడా దొరుకుతుంది. దీన్ని బాడీ పెయిన్స్ ఉన్న దగ్గర, జాయింట్ పెయిన్స్ ఉన్న దగ్గర అప్లై చేసినట్లయితే మనకు కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇక ఇది ఎలా పనిచేస్తుందంటే మన బాడీకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా డేంజర్ అయినప్పుడు కానీ మన బాడీలో కొన్ని రకాల కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటిని అరాకిడోనిక్ యాసిడ్స్ అంటాం. ఈ అరాకిడోనిక్ యాసిడ్స్ అనేవి సైక్లో ఆక్సిజినేస్ లేదా COX-1,2 ఎంజైమ్స్ వల్ల ప్రోస్టాగ్లాండిన్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న బ్రెయిన్లో ఉన్న పెయిన్ రిసెప్టర్స్కి అటాచ్ అయిపోయి, లేదా పెయిన్ నెర్వ్ ఎండింగ్స్కి అటాచ్ అయిపోయి మనకు పెయిన్ అనే ఫీల్ అనేది కలుగుతుంది. ఈ డైక్లోఫెనాక్ ఏం చేస్తుందంటే COX-1,2 అనే ఎంజైమ్స్కి అటాచ్ అయిపోయి వాటి యొక్క వర్కింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. తద్వారా మనకు పెయిన్ అనేది తగ్గుతుంది. ఇక ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే మేజర్గా వచ్చేసి అసిడిటీ. ఈ డైక్లోఫెనాక్ సోడియం అనేది మన బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ పెంచడం వల్ల కడుపులో నొప్పి లేకపోతే మంట లాంటి ఫీలింగ్ కలగడం, అలాగే ఛాతిలో నొప్పి మంట లాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అలాగే కొంతమంది పేషెంట్స్లో వామిటింగ్ కానీ, బ్లడ్ వామిటింగ్ కానీ, అలాగే కొంచెం మగతగా ఉండడం కానీ ఇలాంటి ఎఫెక్ట్స్, అలాగే డయేరియా లేదా అసలు మోషన్ అనేది ఫ్రీ కాకపోవడం, లేదా కాన్స్టిపేషన్ మలబద్ధకం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా వస్తాయి. అలాగే ఇంకొంతమంది పేషెంట్స్లో కళ్ళు తిరగడం కానీ, లేకపోతే చక్కెర వచ్చినట్టు పడిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయి. డైక్లోఫెనాక్ కంటే ఎసిక్లోఫెనాక్ అనేది చాలా తక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే ఎసిక్లోఫెనాక్తో పోలిస్తే డైక్లోఫెనాక్ అనేది చాలా తొందరగా నొప్పిని అనేది తగ్గించేస్తుంది. అలాగే ఈ కాస్ట్ కూడా చూసినట్లయితే అంటే డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ మనకు జెనరిక్లో అయితే
మ్యాక్సిమం ఒక 1 రూపీకి లభిస్తుంది ఒక ట్యాబ్లెట్. అదే ఎసిక్లోఫెనాక్ ట్యాబ్లెట్ని చూసినట్లయితే 3-4 రూపీస్ పడుతుంది. అలాగే కొంచెం మంచి బ్రాండ్ చూసినట్లయితే డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ ఏమో 8 రూపీస్ పడుతుంది. అదే ఎసిక్లోఫెనాక్ ట్యాబ్లెట్ వచ్చేసి 9 రూపీస్, కొన్ని కంపెనీలు అయితే 12 రూపీస్ కూడా ఒక ట్యాబ్లెట్స్కి ఛార్జ్ చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.